ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినం ఈ రీతిగా మనందరము కూడి ఆయన ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉండగా ఇప్పుడు వచ్చిన సంగమంతరికి కూడా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమును చెల్లిస్తున్నాను. గత వారానికి 3 అంశాలు ధ్యానం చేస్తాం కదా. 3 చోట్ల ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు. మొట్టమొదటి ఏంటి? ఎర్ర సముద్రము. రెండవదిగా మారా అనుభవం. మూడవదిగా ఆహారం. దానికోసమే ప్రభు మన్నాని కురిపించాడు. సో నిర్గమకాండానికి వెళితే ఈ మన్నా గురించి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో మూడవ వచనం 2-3. అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద. తర్వాత 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘముల వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సణుగులు మీరు సాయంకాలమున మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ఆశ్చర్య కార్యములు అనుభవించుట ద్వారా దినదినము ఆయన కృపను ఆయన చేసిన ఆయన పోషిస్తున్న విధానాన్ని గమనిస్తే ఆయనే మన దేవుడు అని అందరూ తెలుసుకోవాలి. అద్భుతాలు ఎందుకు? ఆశ్చర్యకార్యాలు ఎందుకు? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలంటే అర్థం ఏంటి? ఎవరు చేయలేనివి కేవలం దేవుడు మాత్రమే చేస్తారు. మరి ఈ కార్యము దేవుని చేత మాత్రమే జరిగింది అని తెలుసుకున్నప్పుడు ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి కదా, ఆయన మీద ఆధారపడాలి కదా, మరి ఎక్కువ గణపరచాలి కదా. ఇశ్రాయేలు ప్రయాణమై 2వ నెల దాదాపుగా వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది కదా. ఆహారం అంతా అయిపోయింది. ఎంత మోసుకొస్తారు తెస్తే? తన ఒక బస్తా తెచ్చుకున్నారేమో, గోధుమలో ఎవరో ఏవో అయిపోయాయి. ప్రయాణంలో వారు వెళుతున్నది అరణ్య మార్గము. ఇక వారికి ఆహారము కావాలి అంటే కొనటానికి అవకాశం లేదు, వ్యవసాయం చేయడానికి అవకాశము లేదు. అప్పటికప్పుడు వ్యవసాయం చేయాలన్నా దున్నాలి, విత్తాలి, నీరు కావాలి, తాగడానికే నీళ్ళు లేవు. పొలానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఓ మాట చెప్పాలి అంటే అసాధ్యమైన పరిస్థితులు. చేతిలోది అయిపోయింది, వచ్చే దారి లేదు, అరణ్య ప్రయాణంలో ఉన్నారు. అటు ఇటు చుట్టూ 100 కిలోమీటర్ల అరణ్యమే. ఇక ఇలాంటి స్థితిలో దేవుని వైపు తప్ప మరెవరి వైపు చూడటానికి అవకాశము లేదు. అంతే కదా. బహుజాగ్రత్తగా గమనించండి. ఇలాంటి స్థితిలో ఒక అద్భుతం జరిగితే తప్ప, ఆశ్చర్యం జరిగితే తప్ప బ్రతకలేరు. ఎందుకు? మనిషికి 3 పూట్ల ఆహారం కావాలి. ఆహారం ఏందే బ్రతకలేడు. దానికి తోడుగా ప్రయాణము, శక్తి కావాలి. మరి ఇలాంటి స్థితిలో వారికి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇదే దేవుని కార్యాలు. చుట్టుప్రక్కల ఎక్కడ ఆహారం లేదు, చేతులు అయిపోయింది, ఖాళీ చేతులతో ఉన్నారు.
పిల్లలు వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారి పశువులు ఉన్నాయి, గడ్డి కావాలి, ఆహారం కావాలి. ఎలా ఇదంతా కూడాను ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాల ద్వారా దేవుడు మనం తీసుకెళ్తూ ఉంటాడు. వీటినే అరణ్య మార్గపు అనుభవాలు. ఇలాంటి స్థితిలో దేవుని వైపు తప్ప మరెవ్వరి వైపు చూచినా నీకు సహాయము దొరకదు. ఆయన కరుణిస్తే తప్ప, ఆయన కనికరిస్తే తప్ప, ఆయన దయ చూపితే తప్ప ఇలాంటి స్థితిలో మనకు సహాయం ఎక్కడి నుంచి రాదు. వీళ్ళు ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకు ఏడ్చారు అంటే చేతిలో ఏమి లేదు, కళ్ళ ముందు ఏమి లేదు, ఆకలి అవుతుంది. మరి ఏడవకేం చేస్తారు? అంతే కదా. అలాంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, మీకు ఆహారం కావాలా? ఉదయానికి మీరు తింటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? ఎవరిస్తే వస్తుంది? ఆయన ఇస్తేనే. చూడండి, దయతో సాయంకాలం పొరిళ్ళు వచ్చాయి. తర్వాత ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ, ఇంకెక్కడ లేదు. ఎక్కడంట మంచు పడితే ఎక్కడ పడాలి? మామూలుగా ప్రతి చోట పడాలి. కానీ ఈ మంచుతో పాటుగా దేవుడు ఆకాశపు ధాన్యాన్ని కురిపించాడు. ఎడారంతా కాదు, దేశమంతా కాదు, ప్రపంచమంతా కాదు, కేవలము వారి పాళెము చుట్టూ. పాళెం అంటే వారు గుడారాల చుట్టూ. మనం అర్థం చేసుకోవాలి. అదేమిటి మాట చక్కగా చూడండి. కాగా ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచులో ఏం కనపడలేదు. మనం చూస్తాం కదా, తెల్లవారగానే ఈరోజు 16 డిగ్రీలు ఒంగోలు మన చెరుగుపాలెం, మంచు లేదు కానీ చలి ఎట్లా ఉంది ఈరోజు. మంచు ఎగిరిపోగానే సన్నని కొత్తిమీర గింజల్లా కనపడ్డాయి. ఎలా ఉందంటే చూడండి దీంతో, సన్నని కణములు అరణ్యపు భూమి మీద. దేంతో పాటు వచ్చింది అది? మంచుతో పాటు. మంచు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. మంచుతో పాటుగా సన్నని కణముల వంటి కొత్తిమీర గింజల్లాగా ఆవాలు ఎలా ఉంటాయి అలాగా వారి పాళెము చుట్టూ అరణ్యములు పడిపోయాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అంటే మన్నా అంటే ఏంటంట, ఇదేంటి మన్నా అని మనకు అర్థం ఏంటి హిబ్రూలో? ఇదేంటి, ఇదేమి అని ఒకరితో ఒకడు చెప్పుకొని. వాళ్ళకి అర్థం కాలేదు. మంచుతో పాటుగా దేవుడు ఆహారం కురిపించాడు. వారి కళ్ళ ముందు ఆహారం ఉన్న వాళ్ళకి అర్థం, ఇదేంటిది, ఏం చేయాలి దీన్ని, అసలు ఎప్పుడు చూడలేదు ఇది. అది ఎవరిచ్చింది? అది వారి ప్రార్థనకు జవాబుగా దేవుడు ఇచ్చిన ఆహారం. ఇదేంటి? అనేక సార్లు మన మనోనేత్రాలు మూసుకుపోతాయి. మన కళ్ళ ముందు దేవుడు అద్భుతం చేసినా కూడా అది మనకు అర్థం కాదు కదా. ఇదేంటి, ఇంకెలాగా? మళ్ళా ప్రభువు చెప్పేదాకా, ఇదే మీరు తినండి అని చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాలేదు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమని తెలియక ఇదేమని ఒకరితో చెప్పుకున్నారు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. దీనికోసం అడిగారు, దీనికోసం ఏడుస్తున్నారు. ఏం లేదు వాళ్ళ చేతుల్లో, రిక్తహస్తాలతో ఉన్నారు. దేవుడు వారి ముందుకే ఆహారాన్ని పంపించాడు కదా. ఇది దేవుని పోషణ, ఇది దేవుని భద్రత. మనం చేయవలసిందల్లా ఆయన వైపు చూడటమే, మొరపెట్టడమే, ప్రార్థన చేయటం. ఉదయాన్న ఆహారం కావాలి వారికి. ఆ ఒక్క పూట కాదు, ఆ దినమంతా
అంతా వారికి సరిపోయిన ఆహారము కుటుంబమంతటికి. ఎప్పుడు ఒక మాట మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఈ మన్నా అంటే అందరికి కాదు, కేవలము దేవుని చిత్తములో దేవుని మాటకు లోబడి ప్రయాణంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు. ఈ మాట ఇప్పుడు మర్చిపోవాలి. దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో ప్రయాణంలో ఉన్న తన ప్రజలకు అరణ్యములో దేవుడు ఆహారమును సిద్ధపరచెను. అరణ్యములో మంచుతో పాటు పడింది. మోషే చెప్పాడు, ఇది యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. మరి నేను చేయాలి. చూడండి, తర్వాత యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనానికి ప్రతివాడు తన కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమెరు, మనకెట్లా సోలలు సేరులాగా గిన్నెలు, ఓమెరు అనే పాత్ర, ఓమెరు చొప్పున దానిని కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన గుడారంలో వారి కొరకు కూర్చుకోవాలి. ఇశ్రాయేలు చేయగా కొంత హెచ్చుగా వాక్యం చెప్పి జాగ్రత్త వినండి. ఒక్కొక్కరికి ఎంత కావాలంటే దేవుని తెలిసి ఎంత తింటారో, పిల్లైనా పెద్దలైనా ఒక్కొక్కరికి ఓమెరు అంటే 1 కేజీ అనుకోండి, చెప్తా. 1 కేజీ డబ్బా ఉందనుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు, అంతేగా. ఒక్కొక్క ఓమెరు. వీళ్ళేం చేస్తే కొంతమంది ఎక్కువ, కొంతమంది ఏమో తక్కువ. ఒకడేమో 10 మంది ఉంటే 20 కేజీలు తెచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ అంటే వాళ్ళు ఉన్నారు ఆత్రపోళ్ళు. 10 మంది ఉన్నారు, కనపడంతా రుళ్ళుకొని పక్క వాళ్ళు లాగి తెచ్చింట్లో పెట్టుకుంటే దేవుని పైన ఏమంటో తెలుసండి. ఎవరికి ఎంత కావాలి అంతే, మిగతా కనపడతాడు. చూడ ఎలా పడింది అక్కడ. ఓమెరుతో కొలిచినప్పుడు కొలిస్తే ఎవరి లెక్క అంతే. చూడటానికి ఎంత ఉండదు, కొలిస్తే ఎవరి లెక్క అంత. చూడండి దేవుని కాయలు ఎలా ఉంటాయో. ఓ మాట చెప్పాలంటే, నీకు సరిపోయినంత, నీకు ఆ రోజుకు సరిపోయినంత కనపడటానికి చోనలాగుంటుంది. చివరి కొలిస్తే నీకు తగినంతే. ఎక్కువ చోటు ఎక్కువ కాల, తక్కువ చోటు తక్కువ కాల, సరిపోయాయి. తర్వాత ఇంకో మాట చూడదైతో, వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొనిరి. ఇక్కడితో ఆగుదాం. ఇది ఒక సణుగు. ఏంటది? ప్రతి వాడు ఆహారం అడిగారు, శ్రమలో ఉన్నారు, ఏడ్చారు, దేవుడు ఆహారం ఇచ్చాడు, బాగుంది, ప్రార్థన విని. మరొక సణుగు ఏంటంటే, ఇక్కడ వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి ఆజ్ఞ? చూడండి, మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవడునో మిగుల్చుకొన ఏం చేయకూడదమ్మా? మీలో ఎవడునో ఉదయం వరకు ఏది మిగుల్చుకోకూడదు. ఎందుకు చెప్పండి? సమృద్ధిగా ఉంటే దేవుని వైపు చూడము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి దినము ఆయన వైపు చూడాలి. లోకానికి నీకు నాకున్న తేడా ఏంటి? లోకస్తులు అనుకుంటారు, ప్రభువారు చెప్పారు, ఓ ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది, సంవత్సరాల తరబడి కూర్చుకున్నాడు, కొట్లు పడగొట్టాడు, కొరత కడతాం అనుకుంటున్నాడు. కానీ వాక్యం అంటుంది, ప్రభు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఈ సంపాదన ఎవరిదవుతుంది? మన పట్ల విశ్వాస యాత్రలో జీవించే మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏనాటిది ఆనాడు, ఏనాటి కృప ఆనాటికి, అనుదినము అనుక్షణము
ఆయన వైపు చూడాలి, ఆయన కృప కోసం కనిపెట్టాలి. రేపటిని గురించిన ఆలోచన నీలో ఉందంటే నువ్వు విశ్వాసమే కాదు. ప్రభు చెప్పింది కూడా అదే, రేపటి గురించి చింతింపకుడి, రేపటి గురించి చింతింపకుడి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎప్పుడు మర్చిపోద్ది మాట. మనకి లోకస్తులకి, విశ్వాసకి లోకస్తుల తేడా ఇదే. లోకస్తు తమ్మునటువంటి సముద్రం బట్టి అతిశయిస్తే, మనమైతే అనుదినము దేవుని వైపు సూచన బట్టి అతిశయించాలి. అనుదినము కృప చూపే దేవుని బట్టి సంతోషించాలి. అనుదినము ఆయన వైపు చూస్తూ స్తుతిస్తూ కొనసాగాలి. ఇది మన పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయన ఉద్దేశము. నా ప్రజలు నా వైపు చూడాలి, నన్ను అనుసరించాలి, నా మాట వినాలి, నా మీద ఆధారపడాలి, నన్ను వెతకాలి. ఇది దేవుని చిత్తం. అందుకంటాడు, ఎవడు కూడా రేపటి వరకు మిగుల్చుకొనకూడదు. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు, వారం కాదు, నెల కాదు, తెల్లవారేసరికి రాత్రి భోజనం అయిపోయింది. రాత్రి భోజనం అయిపోయింది. ఏం చేయాలి? వెంటనే గిన్నెలో ఏం చేయాలి? గిన్నెలో మనకు లేదు అలవాటు, కానీ అన్నిలు ఉంటారు చూసారా, ఎంగిలి గిన్నె ఇంట్లో ఉండటానికి లేదు. ఎందుకు? మనకి 3 రోజులు ఉంటాయి. పాడు కాదు అనుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి? 3 రోజులు. బైబిల్ చెప్పింది అదే. అందరూ భోజనం చేస్తారండి, ఇంకేం చేయాలండి? ఫ్రిడ్జ్లో పెట్టాం కాదు. ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు. ఎందుకు? ఉదయాన్నే తిరిగి సరికొత్త కృప, దేవుని కృప అందరూ వేసుకోవాలి. ఉదయం వరకు మిగిల్చుకోకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక మిగిలింది ఏం చేయాలి? మిగిలిస్తే ఏమైందంట? కొందరు ఏం చేశారు చూడండి. కొందరు మిగిల్చుకొనగా అది పురుగు పట్టి, అక్కడి నుంచి వచ్చింది పురుగు, పురుగు పట్టి కంపు కొట్టాను. మరలా అదే విధానంలో ఒకరోజు వచ్చింది, మళ్ళీ శుక్రవారం వచ్చింది, మరుసటి రోజు విశ్రాంతి దినం శనివారం. ఏ పని చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పస్తుండాలా? పస్తుండాలా? దేవుడు అంటాడు, ముందు రోజే మీకు 2 అంతల ఆహారాన్ని కురిపిస్తాను, ప్రతివాడు 2 అంతలు కూర్చుకోండి, ఆ రోజు మీకు బయట దొరకదు. ఎంత గొప్ప కృప దేవుంది చూడండి. మనం అనుకుంటాం, అయ్యో రేపు పని లేకపోతే నా పరిస్థితి ఏంది, రేపు పనికి పోకపోతే నా పరిస్థితి అనుకుంటావు. కానీ ప్రభు కృపను చూస్తే ఎంత కృపామయుడు అంటే ఆయన చూడలేదో రాయబడిన మాట 23వ వచనము. అందుకతడు యెహోవా చెప్పిన మాట. ఎవరి మాట ఇది? రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోండి, వండుకోవాల్సి వండుకోండి. ఉదయం మిగిలినంతా కూడా మీకోసం. నిన్న ఏం జరిగింది? మిగిలితే పురుగు పట్టింది. ఇప్పుడేమంటాడు? ఉంచుకోండి. మోషే ఆజ్ఞాపించినట్లుగా ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నారు, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు. ఏంటి సత్యం? గమనించండి. పాడు కావాలన్నా, వృద్ధి పొందాలన్నా, భద్రము చేయబడాలన్నా ఆయన మాట. ఎవరి మాట? ఇంకేం కాదు. ఆయన మాట ఇస్తే పురుగు పట్టేది కూడా ఆగిపోద్ది. ఆయన కాదు అన్నాడంటే నిగనిగలాడే తలతలలు కూడా ఏమైపోద్ది? పురుగు పట్టింది. ఎవరి చేతిలో ఉంది అంతా కూడాను? మన చేతిలోనే, దేవుని చేతిలోనే. మన చేతిలో ఏం లేదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తిరుగుతామో అంతగా దేవుని మీద ఆధారపడతాం. కొంత కోపం తెప్పించాడు దేవునికి.
విశ్రాంతిని కాకుండా మిగతాలో తెల్లవారం కూడా ఉంచుకున్నారు. పురుగు పట్టింది, వాసన కొట్టింది. కానీ ప్రభువు సెలవిచ్చిన తర్వాత ఆ దినమంతా మరుసటి రోజు సాయంకాలం వరకు కూడా అది పాడు కాలేదు. ఆయన ఇచ్చినప్పుడు ఎలా ఉందో అప్పటి వరకు అలాగే ఉంది. అది దేవుని మాట. మరో మాట చెప్పమంటారా? ఒక్కరోజే కాదు, ఒక చోట కొన్ని సంవత్సరాలు ఉంది పాడు కాకుండా. హెబ్రీ పత్రిక ఒక్కసారి, హెబ్రీ పత్రిక వెళ్దాం ఒక్కసారి. తీయటదైతో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మొదటి మనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఏదనగా గుడారం ఏర్పరచబడెను. దీపస్తంభములను బల్లయు రొట్టెలు ఉండెను. పరిశుద్ధ స్థలం అనే పేరు. గుడారం ఉండెను. సువర్ణ ధూపార్తియు నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు. ఏమున్నాయి అందులో? ఏముంది ఆ బంగారు పాత్రలో? మన్నా. ఒక రోజుకి ఏమైపోద్ది, రెండు రోజుకి ఏమైపోద్ది? మామూలుగా పురుగు పట్టిపోద్ది. దేవుడు ఆజ్ఞించాడు గుర్తుగా, మోషే ఈ మన్నాను ఒక బంగారు పాత్రలో పెట్టి నా సన్నిధిలో ఉండే ఆ నిబంధన మందసములో ఉంచు అని గుర్తుగా ఉంచాడు. 3 వస్తువులు ఉన్నాయి ఆడ. దేవుడిచ్చిన ఆ రాతి 10 ఆజ్ఞలు, చిగురించిన అహరోను చేతికర్ర, మూడవదిగా మన్నా కలిగిన బంగారు పాత్ర. అందులో మన్నా పాడైందా? దేవుని సన్నిధిలో ఉంటే జీవమో. ఎన్ని సంవత్సరాలు కదా ఎక్కడ? దేవుని సన్నిధిలో. పురుగు పట్టేదే నా పురుగు పట్టదు. ఆయన వాక్కు, ఆయన సన్నిధి, ఇది ఆయన సన్నిధిలో ఉంటే మేలు. ఇది ఆయన వాక్కులో ఉన్న శక్తి. అది గుర్తెరగట్లేదు మనం. ఆయన వాక్కులో ఉన్న శక్తి తెల్లవారు వరకు ఉంచుకోకూడదు, మనసులో దాకా ఉండకూడదు. ఏ రోజు ఆహారం ఆ రోజే దేవుని వైపు చూడాలి. ఈరోజు మన జీవితం మత్తయి సువార్త కంటే ఒకసారి మత్తయి సువార్తలో కొండ ప్రసంగంలో ప్రభు చెప్పే మాట చూద్దాం ఒకసారి. రేపటిని గూర్చి చింతింపకుడి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి. అన్యులంటే నువ్వే నేనా? చింతించేవారు ఎవరంట? అన్య అనగా దేవుని ఎరగనివారు, దేవుని శక్తిని తెలియనివారు, దేవుని మీద ఆధారపడినవారు వీటన్నిటి విషయమై విచారింతురు, అనగా ఆలోచింతురు, దిగులు పడతారు. చేతులు డబ్బులు అయిపోయి కొద్ది దిగులే మనకు కదా. ఎందుకు? రేపటి గురించి అట్లా. ఇంట్లో సరుకులు అయిపోయి దిగులే. రోజులు గడిచే కొద్దీ వేదనే. వాక్యమంటుంది రేపటి చింతించొద్దు. ఇవన్నీ అనగా నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా. ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ ఆగుదాం. వీడి గురించి చెప్పాడు ఆయన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. ఇవి కనీస సౌకర్యాలు, విలాసాలు కాదు. గుర్తుపెట్టుకోండి. కనీస అవసరాలకు
విలాసాలకు చాలా తేడా ఉంది. అవునా కదా? 500లో చేరొచ్చింది, 50,000లో చేరొచ్చింది, 5 లక్షల్లో చేరొచ్చింది. 1000 రూపాయల డ్రెస్ ఉంది, 10,000 డ్రెస్ ఉంది. ఇంకా పోతే నీ అవసరమేంది? నీ అవసరమేంది? ఎండకు వానకు నీ శరీరం కప్పుకోవడానికి కావాల్సిన బట్టలు, అది అవసరత. ఏం తినాలి? నువ్వు బ్రతకడానికి ఏం కావాలో అది. ఏమి త్రాగాలి? ఏం ధరించుకోవాలి? ఇది మన కనీస అవసరతలు. ఒక మాట చెప్పాలంటే ప్రభు వాగ్దానం చేసింది నీ అవసరతలు కానీ నీ విలాసాలు కాదు. అంతేనా? మనం ఏం చేస్తున్నామంటే అవసరాలు సమృద్ధిగా ఇచ్చినా దాటిపోయి హెచ్చింపు కోరుకొని దిగులు పడుతున్నాం, మన దాంతో తృప్తి చెందకుండా కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా ఒక స్థితిలోనే ఉంచాడు. ఏనాడు ఏది కొదువ కాలేదు, ఒక మేలుకరమైన స్థితిలో ఉంచాడు. కానీ దీనికి మించిన భోగ భాగ్యాలు కోరుకునే దేవునికి దూరమైపోతున్నావు, సణుగుతున్నావు, దేవుడు కోపం తెప్పిస్తున్నావు. ఉన్న స్థితిలో ఉన్న చోట సంతోషంగా గడపలేని జీవితాలని ప్రభు ఒప్పుకుంటాడా? ఇశ్రాయేలుకు మనకు తేడా ఏముంది చెప్పండి? ఇశ్రాయేలుకు నీకు నాకు తేడా ఏముంది చెప్పండి? ఒకనాటి కన్నా ఈనాడు మేలైన స్థితిలో ఉంచాడు కదా, సమృద్ధి ఇచ్చాడు కదా, దీవిస్తున్నాడు కదా. మరొక మాట చెప్పాలంటే అవును, దినము ఆయన కృప మనకు తోడుగా ఉంది కదా. మరచిపోయి ఎప్పటికో ప్రణాళికలు వేసుకుంటూ కోపం తెప్పిస్తున్నావు దేవుడికి. దేవుడు అడుగుతున్నాడు, ప్రతిరోజు నా దగ్గరికి రావాలి, ప్రతిరోజు నా కృప కోసం కనిపెట్టాలి, ప్రతిరోజు నా వైపు చూడాలి. అది నాకు ఇష్టం. తండ్రికి చిత్తం అది. నీ ఆరోగ్యం కానీ, నీ అక్కర్లు కానీ, నీ ప్రతి స్థితిలో దినదినము ప్రభు మొరపెట్టడమే, మోకరించి ఆయన ముఖ దర్శనం కోసం వెతుకులాడటమే. మిగుల్చుకున్నావా? ఏమైపోద్దంటది? ప్రయోజనం లేదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంట? కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవని ఏవన్నీ నీకు అవసరమైనవి, నీకేది అవసరం ఈ లోకంలో నువ్వు నెమ్మదితో బతక. నీకేం కావాలి నీ దేవునికి తెలుసు. అర్థమైందా? నెమ్మదితో బ్రతకడానికి ఏం కావాలో మన తండ్రికి తెలుసు. ఒకసారి హెబ్రీ పత్రిక 13-4-5 వచనాలు చూద్దాం. దీని గురించి వాక్యం ఏముంటుందో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఒక నిమిషం కాదమ్మా ఒక నిమిషం. హెబ్రీ 13:5 చూడండి. 5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ఏడుంటారు తృప్తి చెప్పండి? వాక్యం ఏముంటుందమ్మా? ధనాపేక్ష లేనివారై, ఏమి లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకంట? ఏ లోటు వచ్చినా కూడా నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఎవరు చెప్పింది? ఆయనే ప్రభు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను ఎప్పుడు భయపడం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరులు ఏనమ్మా
నరమాత్రులు నాకేమి చేయగలరని మంచి ధైర్యముతో చెప్పాలి. ఎవరు? విశ్వాసి, దేవుని ప్రజలు. తృప్తిగా ప్రభు నాకు సహాయకుడు, ఎవరు నన్నేమి చేయలేడు. ఇది విశ్వాస యాత్ర అంటే. ప్రతిదానికి దిగులు పడి, ప్రతిదానికి అయ్యో రేపేంటి, ఎల్లుండేంది, నా భవిష్యత్తు ఏంది, జాగ్రత్త. చింతిన వాళ్ళు ఎవరు తన ఎత్తుమోడు ఎక్కువ చేసుకోలేడు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తగిన కాలంలో కుప్పిపి తీర్చేవాడు ఆయన. అందుకే ప్రతిరోజు వెళ్ళి కూర్చుకోవాలి. ఇంకోసారి కోపం వచ్చి తెలుసు మళ్ళా. ఇంకోసారి వీళ్ళు ఏం చేశారంటే దొరకదుగా విషయాన్ని దొరకదని చెప్పాడుగా, ముందు తెచ్చుకున్నారుగా, ముందు సొమ్ము తెచ్చుకున్నారుగా, ఆగొచ్చుగా. మళ్ళీ ఏం జరిగింది చూడదేతో. నిర్గమకాండము 16వ అధ్యాయం 25. మోషే నేడు వాటిని దాన్ని తినుడి, నేడు దినము యెహోవా విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దానిని కూర్చుకోవాలి. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. అట్లు జరిగాను. ప్రజలలో కొందరు 7వ దినమున, ఇప్పుడు అంటే దేనికోసం వెళ్ళారు? ఇంట్లో ఉందా లేదా? ఇంట్లో ఏం లేకపోతే అలా ఉంచలేదుగా దేవుడు. ముందు రోజే రెట్టింపు ఇచ్చాడు. పాడు కాకుండా భద్రం చేస్తే ఏం చేస్తాం మనం? ఆదివారమే పనులు. నాకు ఎక్కడ కోపం వస్తుంటే ఆదివారం పనికి పోతా ప్రాణం చెప్పుకోవడానికి వస్తాను నా గారికి మళ్ళీ ధైర్యంగా. ఎక్కడికి వచ్చి నిలబడి అన్న ప్రార్థన చేయి పనికి పోతాను. ఎప్పుడు? ఆదివారం. ఇక ఏమనాలి నేను వాళ్ళని? ప్రభా కాళ్ళ కొట్టానాలా, చెయ్యర కొట్టానాలా? ఏమన్నా ప్రార్థన చేయమంట? ఆదివారం పనికి పోతా ధైర్యంగా వచ్చి నా కాడికి ఎడగొచ్చినా కూడా అర్జెంట్ పని పడిందన్న ఆసాం పిలిచాడు పోతే ప్రార్థన చేసుకో. ఏం చేయాలి వాళ్ళని? ఏడుపు వస్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. ప్రభువా మనసు మార్చు, కనికరించు చేస్తా. వాళ్ళకి కనపడదు పాటల్లో ప్రభువా కనికరించు, దయచూపైన ప్రార్థన చేయటమే, అంతే కదా. వాక్యం ఏం చెప్పింది చెప్పండి. ఏం చెప్పిన వాక్యం? బయట దొరకదు. దొరకనప్పుడు పోయి ఏం చేయడానికి ప్రయాస తప్పితే ఇంట్లో ఉంది కదా తిని కూర్చొని ప్రభువుని ఆరాధించకుండా, స్తుతించకుండా, వ్యర్థమైన పనులన్నీ ప్రభు దినాన్ని పెట్టుకొని ప్రభు దినాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, నేను అంటాను మీకు తెలుసా, ఒక్క రోజున ప్రభుత్వం దూరమైతే నీ జీవితంలో ఆయుష్కాల దగ్గర ఆ రోజంతా దండగే. వాస్తవం అది. దేవునికి వాళ్ళ సమయం దేవునికి ఇవ్వకపోతే అది నిజం తగ్గిపోయాడు. దేవునికి ఇవ్వకుండా చూడండి ఏం చేశారు వాళ్ళు. ప్రజల్లో కొందరు 7వ దినమున దొరకదని చెప్పింది దాన్ని కూర్చొని వెళ్ళగా తెచ్చి ఏముంటుంది చేతులు? ఏముండదు, ఏమీ దొరకదు. వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు దేవుని కోపం వస్తారాదా? వద్దన్న పని చేస్తే కోపం వస్తారాదా? చూడండి అన్నాడు. అందుకు యెహోవా మోషేతో, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రము సరించి, ధర్మశాస్త్రం కదా విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించు ఇచ్చాడు ఆజ్ఞ. ప్రభు సమయాన్ని ప్రభుకి ఇచ్చి ఆయన గణపరిస్తేనే మేలు. ఎన్ని పనులైనా రాని, ప్రాణం పోయేసి వచ్చినా సరే నడవలేక మంచంలో పడుంటే తప్ప. మీకు సంగతి తెలుసా? కొంతమంది భక్తులైతే మంచం మీద పడున్నా మోసుకొచ్చి కూర్చోబెడతారు తెలుసు మందిరాల్లో. మనకు తెలియదు ఆ సంగతి. కళ్ళారు నేను చూస్తాను. వీలు చెల్లించి కూర్చుంటారు చర్చిలో తెలుసా. ఏమి ఇంటికాడ దేవుడు కాదంట. తలనొప్పి వస్తే ఇంట్లో పండుకుంటావు, కొంచెం ఒళ్ళు వెచ్చబడితే ఇంట్లో పండుకుంటావు, పని పడితే ఇంట్లో పండుకుంటావు, సన్నిధిగా రాకుండా. నడవలేని వాడు, పక్షవాతం వాడు కూడా ప్రభు దగ్గర రాలేదా? మోసుకొని వెళ్ళా ప్రభు దగ్గరికి.
నేను చెప్తున్నాను, నడవలేని స్థితి, కోమాలు ఉంటే తప్ప దేవునికి దూరం కావద్దు. ఎందుకంటే ఇది ఆయన దినం, ఆయనది ఈరోజు. ఇది ఆయన, నీ దినం అది కాదు, మనకిచ్చాడు. దినానికి ఇస్తే ఈ వారమంతా కాపుతాడు, మనకిస్తాడు. ఆయన దానికి ఇస్తే 7వ రోజు కూడా పరిగెత్తావా, ఏం దొరకదు. సంపాదిస్తావు, తెల్లవారికి చేతులు ఏమీ కనపడదు. అంతే దేవుని చిత్తం అది. దేవునికి కోపం తెప్పిస్తున్నావు. ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇవ్వకుండా అనుకుంటున్నావేమో దర్శన భాగం తెస్తున్నా, కానుకిస్తున్నా. అది కాదు, నీ సమయము దేవునికి ఇవ్వాలి. అది ఎవరి సమయం? అది దేవుంది. ప్రభు తేడగా చెప్పాడు, ఈరోజు ప్రభువు దినము. ప్రపంచమంతా ఆరాధిస్తుంటే నువ్వు పనిలోనో నిద్రలో నీ సుఖభోగాలను ఉంటే ఒప్పుకుంటాడా దేవుడు? కాదు కదా. ఒక్కరోజు సంపాదించి మెడ కడతావా చెప్పండి? ఈ ఒక్కరోజు వచ్చే డబ్బులతోటి ఏమైనా మిద్ది కడతావా? లేకపోతే ఏమైనా గొప్ప పని ఏమైనా చేయగలవా? లేదు కదా. మరి ఏం చేయడానికి? ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనకి? దేవుని భయం ఉంటే ఎప్పుడు అలా చేయవు. భయం లేక జనులు తిరుగుతారు. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ప్రేమించి చెప్తున్నా ఈ మాట, నువ్వు ప్రేమించి చెప్తున్నాను. 10 మంది ఉన్నా ఆరాధన జరిగిద్ది, ఒక్కరున్నా ఆరాధన జరిగిద్ది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కరున్నా జరిగిద్ది. కానీ మీ వంతు, మీ బాధ్యత దేవుని సన్నిధిలో మీ జీవితం కృప చూపించే దేవుని పట్ల మీ జీవితం సరిచేసుకోవాలి కదా. ప్రభు అంటున్నాడు, దొరకదంటే ఎందుకు వెళ్ళావు? దొరకదంటే ఏ సంపాదనకి వెళ్ళావు? ఏం దొరికింది వాళ్ళకి? ఏమీయో దొరకదు. దాని గురించి దేవుని కోపం, ఆయన కోపడుతున్నాడు. ఏమని? ఎన్నాళ్ళు మీరు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినాల ఆహారమును మీకు ఇస్తాను. నువ్వు హృదయ తీర్మానం చేసుకుంటే, ఇదిగో ప్రభువా, ఈ రోజున నేను నా ప్రాణం పోయిన కదలనంటే ముందు రోజే సిద్ధం. ఎవరు చెప్పిన మాట అది? నిశ్చయముగా 6వ దినాన 2 ఆహారం నేను మీకు ఇస్తాను. ఎవరిచ్చేది ఆహారం చెప్పండి? అరణ్యములో పోషించే దేవుడు ఒక్కరోజు ఆహారం ముందు ఇవ్వలేడా? అంతేకాదు, ఆహారము పురుగు పట్టదు, పాడు కాదు, శక్తినిచ్చే ఆహారం. దేవుడిచ్చిన ఆహారం ఎవరో తెలుసండి? ఓ ప్రవక్త ప్రభు ఇచ్చిన రొట్టెని తిన్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు ఆగకుండా. ఎవరైనా ఏరియా నిలిచానా చెప్పాలి? ఎన్ని రోజులు? నీళ్ళు లేవు, దేవదూత తీసుకొచ్చి పెట్టింది. నిద్రపోతున్నాడు అలసిపోయి, ప్రాణభయం చేత. ప్రభా నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసి ఏడుస్తా దిగులతో నిద్రపోతున్న 10 రోజుల కింద దేవదూత వచ్చి తత్తి లేపింది. లే, ఆహారం తిని. లేవగానే తల దగ్గర ఏముందండి? నిలబుడ్డి అప్పం అంటే రొట్టె తిని మళ్ళీ పడుకున్నాడు. దిగులతో ఉండి నిద్రపట్టింది బాగా తెలుసా. దిగులతో ఉంటే నిద్ర వచ్చేస్తే ఇంకా నిద్రపోయాడు బాగా. మళ్ళా లేపాడు. నీకు శక్తికి మించిన ప్రాణం ఉంది, మళ్ళీ భోంచి అన్నాడు. తిన్నాడు. ఆ ఆహార బలముతో 40 రోజులు పోయి హోరేబు కొండకి కూర్చున్నాడు దేవుడి సన్నిధికి. ఎవరిచ్చిన ఆహారం అది? దేవుడిచ్చిన ఆహారం. ఆహార తిన ప్రజలకు కాలువాయి లేదు కదా, అనారోగ్యాలు. కాకపోతే దేవుని కోపం చేత రాలిపోయారు తప్పితే. ఎందుకు వచ్చింది దేవుని కోపం? 10వ తిరుపతి దగ్గర చూస్తాం. ఎంతవరకు పోషణ దేవుని కోపం ఎందుకు వచ్చిందో 10వ మాటలు మనం చూస్తాం. చూడండి ఏ రీతిగా దేవుని కోపం తెప్పిస్తున్నారో. వద్దు అన్న పని చేసిన దేవుని కోపమే, చెయ్యి అన్న పని చేయకపోయినా దేవునికి కోపమే. ఆజ్ఞాతిక్రమాలు, పాపాలు 2 విధాలు. ఒకటి వద్దనది చేయటమే, చేయమన్నది చేయకపోవడం కూడా పాపమే.
అన్నీ చెప్పుకొచ్చాడు. మనం వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అపసరం వరకు వద్దు, ఇవన్నీ వద్దన్నవి. చేయాల్సిన ఏమున్నాయి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుని 105 ఏమన్నా తెలుసా? 105 కూడా చేయాల్సినవి, మిగతా 5 చేయకూడదు. నీ తల్లిదండ్రుల సన్మానింపు చేయాలా చేయకూడదా? చేయాల్సిందే. విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించు, చేయాల్సిందే. నేను తప్ప దేవుడు ఉండకూడదు, చేయాల్సిందే. ఇవన్నీ చేయవలసినవి, సగం చేయకూడనివి. చేయవలసినవి చేయకపోయినా పాపమే, చేయకుండావి చేసినా కూడా పాపం. అందుకే వాక్యం మన జీవితాల్లో ఉండాలి. తర్వాత 17వ అధ్యాయం ఎర్ర సముద్రము దగ్గర మరణలు చేతుగా ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, మన్నాని ఉదయం వరకు ఉంచినప్పుడు, మన్నా కోసం ప్రభు దినాన సబ్బాత్ దినాన పరిగెత్తినప్పుడు ఈ 5 తిరుగుబాట్లు. 6వదిగా 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఏంటది? రెఫీదీము. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో మరలా. అన్నంలో కరువు ఉంది కదా, నీళ్ళు అనుభవం ఉంది కదా. ఎక్కడ? మారాక ముందుగా ఎక్కడికొచ్చారు? మా ఇండ్లు చేదని. దానికి ముందు మర్చిపోయారు. ఎప్పుడే సూర్యారణ్యంలోకి వచ్చారు, నీళ్ళు దొరకలేదు. తర్వాత మారకు వచ్చారు, మార నీళ్ళు చేదుగా ఉన్నాయి. ఇక్కడ మరలా నీళ్ళు లేని అనుభవం. అరణ్యంలో నీళ్లు కావాలంటే ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఓయాసిస్లాగా. అడుగడుగున నీళ్ళుండవు అక్కడ. భయంకరమైన ఎండ, వేడిమి. బైబిల్ అంటది అది భయంకరమైన కేకారణ్యం, ఎడారి. తేళ్లు, పాములు విషయంతో ఉన్న దేశం. ప్రభు అంటాడు, నిన్ను అలా నడిపించి మిమ్మల్ని ఏ హాని చేయకుండా. ఇన్ని లక్షల మందికి ఒక్క తేలు కొట్టలేదు, ఒక పాము గలవలేదు. మళ్ళా రెఫీదీముకి వచ్చారు. అక్కడ కూడా పాత అనుభవమే. మళ్ళా చెప్తున్నాను, రెండవసారి ఎందుకు వచ్చింది తెలుసా? శోధించడానికి. ఒకసారి చూసిన దేవుని కార్యాలు వాళ్ళు సీనారణ్యంలో, సూర్యారణ్యంలో నీళ్ళు లేనప్పుడు, మన దగ్గర చేతుగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేశారు కదా. ఇప్పుడు ఎందుకు భయపడాలి? కొన్నిసార్లు ఒకే సమస్య పదే పదే వస్తుంటుంది. గుర్తుంచుకో, ఒకే సమస్య. ఒకసారి దేవుడు విడుదల ఇచ్చాడు, మరి రెండవసారి విడుదల ఇయ్యడా? అదే దేవుడు, అదే సమస్య, అదే దేవుడు, అదే నువ్వు. అని మార్పు ఉందా? లేదు. మరి పోయిన సంవత్సరం సహాయం చేశాడు కదా, ఈ సంవత్సరం సహాయం చేయడా? ఏదో చేయడు. సరగాల్సిన అవసరం ఏంది? వాదించాల్సిన అవసరం ఏంది? అంటే నీలో పాత మర్చిపోతున్నావు, ఆయన చేసి విడుదల మర్చిపోతున్నావు, ఆయన కార్యాలు మర్చిపోతున్నావు. నీ దృష్టి దేవుని మీద కన్నా కూడా సమస్య మీద ఉంది. వాక్యమైన చూడదైతో రెఫీదీముకి వచ్చారు. ఏం జరిగింది అక్కడ? రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్ము అని అడుగగా. ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అడుగగా మోషే అంటాడు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. అక్కడ ప్రజలు నీళ్లు లేప దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు అంటే అసలు మాకు ఈ ప్రయాణం, మాకు ఈ బ్రతుకెందుకు, ఇదెందుకు? మమ్ములను, మా పిల్లలను, మా పశువులను
దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి. 3వ అధ్యాయం వస్తే అటకుంటుంది. ఏడ్చారు కదా, ఏమని? బానిసత్వం భరించలేక, ఫరో పెట్టిన బాధ భరించలేక ఎలుగెత్తి అవన్నీ మర్చిపోయారు అప్పుడే. ఆ వెట్టి బానిసత్వం కన్నా కూడా ఈ లేకుండా గొప్ప సమస్య. ఎంత కృతలేని ప్రజలు కదా, కృతలేని ప్రజలు కదా, మర్చిపోయారు, అన్నీ మర్చిపోయి దేవుని కార్యాలు. విడుదల పొందామంటే కాస్త మంచి స్థితికి వచ్చామంటే నాకు అది ఎప్పుడు గుర్తు రాదు, అంతే కదా. కొంచెం 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 అభివృద్ధి చెందామంటే పాతి అన్నీ మర్చిపోతాం. ఏ స్థితిలోంచి దేవుడు తెచ్చాడు, ఎలాంటి స్థితిలో విడుదల ఇచ్చాడు, ఇబ్బందుల కొలిమి. కొలిమి అంటే కొలిమి అంటే అర్థం ఏం తెలుసండి? కొలిమిలోంచి తీసాడు దేవుడు ఐగుప్తుని. కొలిమి కాల్చబట్టం, కొలిమి అంటే కదా నిప్పు. అవన్నీ మర్చిపోయి మేము, మా పిల్లలు, మా పశువులు ఈ దప్పి చేత చావటానికి, మరొక మాట, వారి ముందున్న కనాను మర్చిపోయారు, వాగ్దాన భూమిని మర్చిపోయారు. ఎప్పుడు కూడా దేవుని వాగ్దానము ఆయన ఏం చేశాడో, మన ముందు ఏముంచాడో అది మర్చిపోయామంటే ఈ సమస్య నీకు భయంకరంగా కనపడింది. అందుకే పౌలు గారు అంటారు, మీరు ఎప్పుడు వెనక చూడొద్దు, ప్రభు వైపే చూడండి, ప్రభు వైపు చూడండి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు పశువులు కొట్టండి లోపలికి వచ్చేస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దయతో ఎప్పుడు సమస్యల వైపు చూడొద్దు, ఎప్పుడు గతాన్ని మర్చిపోవద్దు, స్తుతిస్తూ ఉండు. ప్రభువా, గత సంవత్సరంలో, గడిచే కాలంలో, నా బాల్య దినముల్లో ఇదిగో ఒకానొకప్పుడు నేను ఎలా ఉన్నాను తండ్రి, ఈ స్థితి నుంచి ఇదిగో ఇక్కడ దాకా నడిపించావు, మీకు స్తోత్రాలు. ఇది నీ కృప నాయనా, నీ కృప చేతనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, రైతును కనికరించు అని స్తుతించి తప్పాలి తప్పితే వాదించి గొణిగి శనిగి దేవుని మీద నేరం మోపే జీవితాలు, అంతే కదా. ఐగుప్తులో మాకు ఎలా ఉంది, ఆడే బాగుండేది, చావటానికి తెచ్చారా అని గొణుగుతూ ఉంటే కోపం రాదా దేవునికి? అంతేకాదు, మోషే అంటున్నాడు చూడదైతో 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమీ చేయదు, కొంతసేపటికి రాళ్ళతో కూడా చంపు. చూడండి ఎంత స్థితికి వచ్చారు. ఎవరంట? ఒక నాయకుడిని రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చాడు ఆఖరికి. నీ వల్ల ఇదంతా. ఎవరి వాళ్ళంట? చూసేది ఈయన వైపు, ఇవ్వకపోతే ఆయనే కొట్టాలని చూస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఒక్కడే నాయకుడు దేవుడు ఎన్నుకున్నాడు. ముందే చెప్పాడు, అయ్యా నా వల్ల కాదు, ఇంకోటి చూసుకున్నాడు కదా, వీళ్ళ సంగతి తెలిసే, నా వల్ల కాదంటే నేను తోడుగా ఉంటాపు అన్నాడు దేవుడు. బలవంతంగా తీసుకొచ్చాడు, పెట్టాడు కదా. ఇష్టపడం కొంచెం మోసే ఉన్నా లేదు కదా, దేవుడు గద్దించి తీసుకొచ్చాడు. ఇవన్నీ తెలిసే ఇంకోసేపు అయితే నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అందుకు యెహోవా నీ విషయాలు పెద్దలకు తీసుకొని పిల్లల ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో ఎక్కడ? హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా
దేంట్లో నుంచి? ఎవరా బండ? మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఒక్కసారి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి 14. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము తిన్నారు, ఒకే పానీయం తాగారు. ఎలాగంటే ఏం చేస్తుందండి ఈ బండ? తమ్మును ఎక్కడి నుంచి వెంబడిస్తుంది తెలుసా ఈ బండ? ఎక్కడి నుంచి? ఐగుప్తులు వారి ప్రయాణ మొదలు నుంచి వాళ్ళకి కనపడకుండానే వారిని వెంబడిస్తున్న బండ. నీకు మాట అడుగుతాను. ప్రయాణం పోతా ఉన్నావు, పెద్ద కొండరాయి కనపడి నీకు పక్కన. అరే బలం ఉన్న చూసుకుంటా పోయి కాసేపు మళ్ళీ నీ పక్కన ఉన్నట్టు ఎలా ఉన్నది? వణుకు పుట్టింది కదా. మళ్ళీ ఒక రకం నాకు మళ్ళీ చూసి నీ పక్కన ఉందనుకోండి ఆ బండ. ఇదేంది నా అంట పడింది? దెయ్యమా భూతమా? అసలు బండ నావటం ఏంటి కదా. కానీ దేవుడు వారి వెంటే ఉంది, చూపిడు. వస్తున్నప్పుడు తీసుకొచ్చి ముందు పెడతాడు. అర్థమైందా? ఆ బండ వెంబడిస్తుంది. ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి వెంబడిస్తూ ఉంది. ఎప్పుడు కనపడి తెలుసా? వాళ్ళకి అవసరమైనప్పుడు. అప్పుడు ఆ కొండలో బండ కాదు అది. అరణ్యములో ఆ కొండలేని ప్రాంతములో వారు వెంబడించిన బండ అది. ముందుగా సిద్ధము చేయబడ్డ బండ. మర్చిపోవద్దు, మన కంటికి కనపడవు. అందుకే వాక్యం ఉంటుంది, దేవుడు తను ప్రేమించే వారి కోసమై ఏం సిద్ధపరిచాడో అవి కంటికి. ఇన్ని లక్షల మంది కనపడలా, ఆయన చెప్పినాక వాళ్ళ ముందు బండ. అప్పటిదాకా ఎప్పుడు ఉన్నది? వారి వెంటే వారి వెంటే వారి వెంట. ఒక మాట చెప్పాలంటే, నువ్వు విశ్వాసయాత్రలో అడుగు పెట్టినప్పుడే నీకు నాకు ఏం కావాలో దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. అవసరమైనప్పుడు చూపిస్తాడు. ముందు కనపడింది అనుకోండి, బండ ఉందగా ప్రభా నీతో నాకేం పని అంట. అర్థమైందా? ముందే ఆ బండను చూస్తాం అనుకోండి, ఇక నాకు ఈ బండ చాలు. దేవుడు కూడా మళ్ళీ ఈ బండ చాలు. కనపడవు, కానీ నిన్ను నన్ను వెంబడిస్తూనే ఉంటాయి ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పము, ఆయన దయ కదా. చాలదా నీకు అది? ఇది నమ్మితే చాలు ఈరోజు. అంతే కదా హెబ్రీ పత్రిక అన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడు, నేను నరమాత్రకేమి భయపడతాను. నిన్ను వెంబడించిన బండ ఈరోజు నీ భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత నీకేది అవసరమో నీ వెనకే ఉంచాడు దేవుడు. నీకు ఇప్పుడు కనపడదు అది. నీకు నీళ్ళు లేకపోవటం, ఆహారం లేకపోవడం ఇవి కనపడతాయి, కానీ సిద్ధం చేసి నీకు కనపడదు అది. నువ్వు మొరపెట్టి ప్రభువా ఇది అన్నప్పుడు అదిగో అక్కడికి పో, అక్కడ కూర్చో, అది తిను, అవి త్రాగు అని సహాయం చేస్తాడు. ఇది దేవుని కృప. అంతేగాని సనిగితే గొణిగితే కార్యాలు జరగవు. గమనించిన ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట చూడదేతో. మోషే మొరపెట్టాడు, అక్కడ ప్రభు అంటాడు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. బండ ఉంది, కానీ బండ నుంచి నీళ్ళు రావాలంటే దేవుడు ఎదురుగా ఉండాలి. సిద్ధపరిచిన బండే, వెంబడించిన బండే, కానీ దేవుడు లేకుంటే బండల నీళ్లు రావు. మళ్ళా చెప్తున్నాను, కొన్నిసార్లు మన జీవితాల్లో భక్తిగా మూలి పెడతాం, ప్రభు సందేశం ఇస్తాడు, మధ్య దేవుళ్ళు పెడతాం, బండ అయితే ఉంటుంది కానీ నీళ్లు రావు. ఎందుకు? ఆయన లేడు, ఆయన వదిలిపెట్టావు, ఆయన దూరం అయ్యావు. బండ కనపడింది, నీళ్ళు రావు. ఎప్పుడు నీళ్ళు ఎదురుగా దేవుడు నిలబడితే ఆయన ఓకే అంటే. చూడబడింది అక్కడ బహుతేటగా నేను ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దేనిలో నుండి ఆ బండ నుండి నీళ్లు బయలువెడని మనుషులతో చెప్పగా. ఎంత గొప్ప కృపమ్మా!
వెంబడిస్తూ వచ్చింది. ఎవరికి కనపడలేదు, మోషే కూడా కనపడలేదు. ఎప్పుడు అవసరప్పుడు చూపించాడు. అంతేకాదు, నేను ఎదురుగా ఉంటేనే, నేను తోడుగా ఉంటేనే. నువ్వు విడిచిపెట్టావు దేవుణ్ణి. ఎందుకు సహాయం దొరకట్లేదంటే విడిచిపెట్టావు దేవుణ్ణి. బడ మాత్రం ఉంది, నీళ్ళు రావు. ప్రభు ఎదురుగా నిలబడకపోతే నీళ్లు చుక్క కూడా రావు. ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే నీళ్ళు రావు. బండ నీళ్ళు వచ్చే పని అయితే అసలు అడిగేవాడే కాదు మోసే దేవుణ్ణి. కాబట్టి బండలు కొట్టుకుండా పోయేవాడు. జ్ఞాపకం చేస్తున్నాను, అనుక్షణము ఆహారము కావాలి. అందుకంటాడు, ఏమి తినాలా, ఏమి త్రాగాల. ఎవరివ్వాలి? ఎవరు అడుగుతున్నావు? ఎవరు చూస్తున్నావు? ప్రతి అక్కర ఎవరైనా పొందుకుంటున్నావు? ప్రశ్నించుకోకసారి. ఎవరి చిత్తంలో ఆయన ఇస్తే సమృద్ధి, ఆయన గుప్పిని విప్పితే తృప్తి. ఎప్పుడు మర్చిపోవద్దన్నమాట. వెంబడించిన బండ, వారి వెంటే ముందు నడిచిన బండ, దేవుడు నిలిచిన బండ, దాని కొట్టగా సమృద్ధిగా 20 లక్షల మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మళ్ళా పశువులు. మాట చెప్పాలంటే ఒక కాలు వచ్చేసింది అక్కడ బండలో నుంచి. ఇది కదా దేవుని కృప, ఇది కదా దేవుని కనికరము. ఇన్ని ఈవులు నీ కొరకు నా కొరకు దేవుడు దాచి ఉంచగా సరుగుతున్నావా? కోపం తెప్పిస్తున్నావా? ఇస్తున్నాడు కానీ లెక్క పెడుతున్నాడు. ఏంటి లెక్క పెట్టేది? దీవెనలు కాదు, సణుగులు. దేవుడు లెక్క పెట్టేది మనకిచ్చినవి కాదు. మనకిచ్చి ఎప్పుడు గుర్తుపెట్టుకోడు ఆయన. నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటావు, ఆ రోజు నీకు ఇది చేశానని కదా. ఒకరితో సహాయం చేశావంటే ఎదురు చూస్తావు, మళ్ళీ నాకేం చేస్తాడని. అవి లెక్క పెట్టాడు దేవుడు నీకు ఇచ్చినవన్నీ. కేవలము నీ సణుగులు, నీ గొణుగులు, నువ్వు మొగం చిన్నబుచ్చుకోవటం, ఇవి లెక్కలో రాస్తున్నాడు. ఇచ్చినవి లెక్క రాస్తున్నాడా? ఇచ్చినవి లెక్క రాస్తే మన 100 జన్మలు ఎత్తినా సరిపోదు ఆయన రుణం తీసుకోవడానికి. అంతే కదండి. తల్లి గర్వించబడ్డప్పుడు బ్రతికావంటే నువ్వు బ్రతుకాయని చెప్పబట్టి. ఎందుకు చిన్నపిల్ల పిల్లలు పడుతున్నా తెలుసా? గర్భంలో చనిపోయేవాళ్ళు లేరా? తల్లి గర్భం నుంచి క్షేమంగా బయటపడ్డావంటే నువ్వు బ్రతుకని ఆయన చెప్తేనే. అది కూడా దేవుని కృప, ఆయన కార్యమే. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యతలు వచ్చినా కూడాను, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడాను ఈరోజు అవి జీవించుకున్నట్టే దేవుని కృప కదా. ఒక వ్యక్తి 1,00,000 సార్లు ఊపిరి పీలుస్తాడు రోజుకి. ఎన్నిసార్లు? 1,00,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒక్క క్షణం ఆగితే 1,00,000 రూపాయలకు ఎంత కష్టపడాలా? నీకు తెలియకుండా 1,00,000 సార్లు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్క క్షణం ఆగితే ఏమైపోతాము? ఆగు అన్నట్టు ఆయన ఆగిపోవాల్సిందే. తిరిగి రా అంటే వెళ్ళిపోవాల్సిందే. పిలవలేదే ఈరోజు దాకా. పని ఉంది నీకు నాకు ఆయనతో. కృప కనికరించాడు, ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు, గణగణంలో సహాయం చేస్తూ వచ్చాడు. సనగొద్దు, గొనగొద్దు, స్తుతించు. ఏం చేయాలి? స్తుతించు. దేన్ని బట్టి? ఆయన చేసిన ప్రతి మేలును బట్టి. ఏం చేస్తాడా మేలు? ఈరోజు జీవించి ఉండటమే మేలు కదా. హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది అమ్మా. ఈ మధ్య మన బైపాస్లో 6 హాస్పిటల్ తయారవుతాయి కొత్త. ఎన్ని? 6. క్యాన్సర్తో ఒకటి, అవతల ఒకటి, ఆ వైపు ఒక 2. ఈ వరుసలోనే అవి పెరిగిపోతున్నాయి. ఒంగోలు ఎక్కువ హోటళ్ళు, హాస్పిటల్లే. తింటాం హాస్పిటల్లో, రెండింటికి దిగులు లేదు. ఏ అడుగడుక్కో బండి ఉంటుంది, ఏం కావంటాయి. అందరూ అంటారు మేము కూడా బలం ఉందంటారు కదా. అడుగడుక్కి ఏం తినాలన్నా, ఏ రోగం వచ్చినా కదా. పుట్టగొడుకులాగా ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి. అట్నే తింటున్నారు, అట్నే అడ్మిట్ అవుతున్నారు. వాస్తవం కాదు.
ఒకప్పుడు హాస్పిటల్ అంటే మద్రాసు, గుంటూరు పరిగెత్తాలో. ఈరోజు ఏం లేవు, అన్నీ ఏడే. ఈరోజు ఈ సమయంలో ఎంతమంది పోరాడుతున్నారో, ప్రాణంతో పోరాడుతున్నారు, ఒళ్ళు తెలియక పడున్నారు కదా. యవనస్తులు, ఎంతో డబ్బున్నవాళ్ళు, డబ్బు లేకనా, ఎంతో ఉన్నస్థితిలో ఉన్నవాళ్ళు. కృప కదా, దేవుని కృప కదా ఈరోజు మనం ఎలా ఉన్నామంటే నడుస్తూ, మాట్లాడుతూ, స్తుతిస్తూ, ఆడతా పాడతా, కృప కదా. మర్చిపోదండి కూడా నువ్వు లేక మోకరించి ప్రభు నీ కృపతో వందనాలు స్తుతించాలి. నీ సహాయం ప్రభు. ఆహారం నోట్లో పెట్టే ముందు స్తుతించి ప్రభు నువ్వు ఇచ్చిన మన్నా శక్తిని, నీరు ఆయన ఇచ్చిందే, ప్రతిదీ వస్త్రాలు ఆయన ఇచ్చినవే. ఇన్ని ఈవులు ఇచ్చాడు దేవుడు. స్తుతిస్తున్నావా? లేక సడుగుతున్నావా? మళ్ళా చెప్తున్నా, దేవుడు ఇచ్చినవి లెక్క పెట్టాడు. ఏం లెక్క పెడతాడు? నీ సడుగులు. ఎన్నో ఇచ్చాడు ఈరోజు వరకు నీకు నాకు, అవేవే లెక్కలో లేవు. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం చేసి ఉంచాయి. నువ్వు చేయవలసిందల్లా ఆయన నుంచి ప్రక్కకి పోవద్దు, ఎప్పుడు ఆయనకు దూరం కావద్దు, సనగొద్దు. శనిగన ఇస్తున్నాడంటే లెక్క మాత్రం పడుతున్నాడా? అదే సనగకుండా ప్రార్థిస్తే ఇంకెంత మేలు పొందేవాళ్ళు కదా. లెక్క పెడతాడు. ఆఖరికి ఒక్కసారి గీత కొట్టాడంటే మనమేమీ చేయలేము. ఇంకా చాలు అన్నాడంటే, నీ సనుగులు విన్నాను ఈ 10 మార్లు, ఇక చాలు అన్నాడంటే ఒక్కడు బ్రతకడు. అంతే కదా. ఈరోజైనా ఇంకా 4 ఉన్నాయి. ప్రభు చెబితే వచ్చేవారు ముగిచేస్తాను, కొత్త అంశం తీసుకోవాలి. ఇంకో 4 సనుగులు ఉన్నాయి. మాంసం దగ్గర మరొకసారి కదా, అరణ్యంలో చివరిసారి ఇంకా వేగు చూసిన మేము పాము అన్నప్పుడు ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకి. వచ్చేవారు ముగిస్తాను ప్రభు చెబితే. ఈరోజు మన జీవితం పరిశీలించుకుందాం. ఇంత క్రోసలు దేవుడికి నువ్వు ఇచ్చే బహుమానం సడుగుల. ఇంతగా ప్రేమించిన దేవునికి ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఒక మంచి గృహంలో నిన్న నుంచి తృప్తి చెందకుండా మన జీవితాల్లో సలుగుతున్నావా దేవుని విరోధంగా? ప్రశ్నించుకో. ప్రభువైపు చూడు. ప్రభు నీ చిత్తం నాయన, నీ చేతులు నిన్నాను, నీ ప్రాణం నిన్నాను ప్రభువా. నాకు సిద్ధపరిచించారు, వెంబడిస్తే బండలు ఉన్నాయి తండ్రి ఎన్నో. ఇప్పుడు నాకు కనపడవు. నాకు అవసరమైనప్పుడు నువ్వుండి వాడిని విడుదల చేస్తావు. మీరుండి ఆ బండ నుంచి కూడా నాకు ఆహారం ఇచ్చే దేవుడు, నీళ్ళు ఇచ్చే దేవుడు ప్రభువా, కృప చూపే దేవుడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి, నా మనసును తిప్పేయి, నా నోటిని ముట్టు, హృదయాన్ని ముట్టు ప్రభువా. నేను మాత్రమే చూడండి, స్తుతించాలి. అట్టి స్థుతి నా నోట ఉంచండి తండ్రి. 103వ కీర్తన ఒక్కసారి ముగిస్తాను. 103వ కీర్తన తిండి ఒక్కసారి మొట్టించి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఏ ఒక్కటి, దేనినంటే ఏ ఒక్కటి, దేనినంటే ఈ రోజుని మర్చిపోయారు. అందుకే ప్రతి రాత్రి నీ నోట స్తుతి ఆరాధన పడుకోబోయే ముందుగా ఒకసారి మోకరించి, ఆ రోజంతా నిద్ర లేచినప్పటి నుంచి ఎలా 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 దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నీ పనుల్లో, నీ ప్రయాణము, కాలు తొట్టిల్లు పడకుండా ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దెబ్బకు తీర్చి, నీ కుటుంబాన్ని నీ బిడ్డలకు తోడుగా ఉండి, వారి ప్రాణాలకు తోడుగా ఉండి, వారి ఉద్యోగాలకు తోడుగా ఉండి, నీ కృపలకు చేసిన మేళ్ళు, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన స్వస్థత, ఇన్ని ఉన్నాయి కదా స్థించాలంటే. ప్రతిదీ స్తుతి సంత దేవునికి ఆనందము. నా బిడ్డని చేసిన మేళ్ళు మర్చిపోలేదు. మర్చిపోయావా?
గంతే, జీవితం ముగిసిపోయింది, సరుగుములైపోతాయి. ఒక మాట ముగిస్తాను. మనమ్మ వాక్యానికి వెళితే సంఖ్యానంలో చెప్పడం మాట చూడదైతో ఏం మర్చిపోయారంటే వాళ్ళు చూడదైతో మరుచుట, ఈ రెండు కారణం మర్చిపోవటమే. మన మూల వాక్యం సంఖ్యానం చదివించాను చూడండి, 14వ అధ్యాయంలో 22వ వచనము. నేను ఐగుప్తులోను, ఎప్పుడు ఐగుప్తులు ఏం చేశాడు? 10 తెగుళ్ళు. ఎవరి మీద? ఐగుప్తుల మీద. మరి ఇశ్రాయేలుకు ఏ ఒక్క తెగులు వారిని 3 రోజులు ఐగుప్తు దేశమంతా చీకటి గమ్మితే వీరిన చోట పట్ట పగలు. తెలుసా మాట చదివారా? భయం కలిగింది అక్కడ. ఒక గోష్యను ప్రాంతంలో వారున్న కాలనీలో వెలుగు, ఐగుప్తు దేశమంతా చీకటి. చూడండి దేవుని కాపుదల ఎలా ఉంటుందో. దేశమంతా కప్పలు, వీళ్ళ దగ్గర దేశమంతా తెగులు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆఖరికి ఆ రక్త ప్రోక్షణ జరిపిన పెద్ద ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో. కానీ వీళ్ళ ఇంట్లో సంతోషం. ఇన్ని మర్చిపోతేలాగా, ఇన్ని మర్చిపోతేలాగా. వాడు కాదు, 2 కాదు. ఇక ఆఖరికి ఆ వరుసగా ఐగుప్తు దేశం దాటిన తర్వాత కూడా ఫరో సైన్యం ముంచివేయటం కానీ, సముద్రం పాయలు కావటం కానీ, నీళ్ళు ఇవ్వటం కానీ, ఈ 6వ దాని వరకు కూడా మర్చిపోతాడు. తీసుకోవడం మర్చిపోవడం, తీసుకోవడం మర్చిపోవడం. కష్టం వస్తే మాత్రం ప్రభు అంటాం, మోషేని తిట్టడం, సాయం చేసుకుని పోతా ఉండు. ఇది కాదు భక్తి, ఇలా కాదు విశ్వాసం ఉండవలసింది. ఇది కాదు దేవునికి ఇష్టమైన జీవితం. భయం కలిగి, భక్తి కలిగి, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన సనుగులు వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడని గుర్తెరిగి స్తుతిస్తూ ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియచేయాలి. దర్శన పత్రిక అంటారు కదా, ప్రతి విన్నపాన్ని ఎలా చేయాలంటే తిమోతి పత్రిక ఉండదు. 1 తిమోతి పత్రికలు చూస్తే ఏమంటాడు చూడండి, చివరి అధ్యాయాలు ఎంత తేటగా అంటాడంటే ఎలా ప్రార్థన చేయాలో ప్రతి దాని గురించి 1 తిమోతి పత్రికలో ఒక బుధవారం ధ్యానం చేస్తాం మనం. చివరి అధ్యాయాల్లో చివరి అధ్యాయం ముందు యాకోబు పత్రిక చూడండి. ముందుగా యాకోబు 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13. ఒక విచిత్రమైన మాట. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు, శ్రమ కలిగితే ఏం చేయాలంట? సనగాల. ఏం చేయాలి? ఎవరికైనా సంతోషం కలిగిన, సంతోషం వస్తే బిర్యానీ తింటాం కాదు, కీర్తనలు పాడాలి. తర్వాత మీరు ఎవడే రోగి అయి ఉన్నాడా, నువ్వు రాసి ప్రార్థన చేయాలి. తర్వాత చాలు, ప్రభాతని లేపాలి. తర్వాత చూస్తే తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి ఇది లాభము, సంతృప్తి కలిగిన దైవభక్తి అంటే ఉన్న వాడితో ప్రవర్తించే జీవితం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఏమేమి తీసుకొని పోతాం? ఏమీ తీసుకొని పోలేము. కాగా ఏముండాలి? కనీస అవసరం. అన్నము. ఇప్పుడు బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ప్రభు చెప్పింది, బట్టలు. అది ఉంటే ఎట్లయినా, ఇంకేం లేకపోయినా, బండ్లు లేకపోయినా బతకొచ్చు, బంగారం లేకపోయినా బతకొచ్చు. బతకలేరు బంగారం లేకపోయినా. నీకునే ఇంట్లో లేను ఎంతమంది ఉన్నారు? బతకలేదు వాళ్ళంతా.
అన్నము వస్త్రము. సంతుష్టి సహితమైన దైవ భక్తి. ప్రభు చెప్పినదే, ఏం తినాలా ఏం త్రాగాలా తెలుసుకోవాలి. మీరు దిగులు పడదు, ఇవి మీకు కావాలని పనులు తండ్రికి తెలుసు. అంతేగాని బంగారం ఇస్తానన్న దేవుడు కార్లు ఇస్తానన్నాడా? కృపది కనికరిస్తే. ఏమిస్తానన్నాడు? మీ కనీస అక్కర్లు. అందుకేమంటున్నాడు చూడండి, దయతో అన్న వస్త్రము గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుడి. తృప్తి పొందుడి. తర్వాత రెండవ పత్రిక చివరి అధ్యాయములో 4వ అధ్యాయములో ఒక్క మాట, 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితమంటే అదుపు, లిమిట్, మితముగా ఉండుము, శ్రమపడు, స్వార్థ పరిచయి జరిగించు. నేను ఇప్పుడే పరాణపోయబడుతున్నాను అంటూ, నేను ఇప్పుడే పరాణపోయబడుతున్నాను, నేను వెళ్ళిపోయే కాలం సమయమైంది, మంచి పోరాటం పొరడా, నా పడుగు కనబడుతుంది అంటూ ఇక మీద నా కొరకు ఏమేం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని. ఇక మీదట నా కొరకు ఎవరెవరికి? అది పౌలు గారికేనా? నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షత అనగా క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ, ఆయన కోసం ఆపేక్షించేవారు అనగా ఎదురు చూసేవారందరూ కూడా గ్రహించునుగాక. ప్రతి పత్రికలో కూడా చివరి హెచ్చరికలు ఉంటాయి, ప్రాముఖ్యమని. ప్రతి పత్రికలో కూడా చివర బహుతేటగా ఏం చేయాలో ఏమి చేయకూడదో ప్రతి పత్రికలో ముగింపులు చెప్పే మాటలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని బట్టి అనుకుంటున్న జీవితం ఏంటి, మనం జీవిస్తున్న జీవితం ఏంటి, మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, నీ పట్ల దేవుని చిత్తం ఏంటి తెలుసుకొని ప్రవర్తిస్తే అది మేలుకరమో. ఈరోజైనా తెలుసుకోకపోతే అది నష్టమే ఆత్మీయంగా. ఇదేముందైనా పశ్చాత్తాపడి ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూద్దాం. మన మనసు పశ్చాత్తాపముతో నీకేది మేలుకరమో గుర్తిరిగి, ప్రభువా నన్ను మార్చుతండి, నా జీవితాన్ని మార్చు, నాలో ఉన్న ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ దురాశ, ఆశ వేరు దురాశ తీసివేయండి. నీ చిత్తములో ఏం అడగాలో కూడా నాకు నేర్పించు ప్రభువా, ఏది కోరుకోవాలో కూడా నాకు నేర్పించుతండి అని ప్రతిదీ దేవుడికి అప్పగించి ఆయన చిత్తములో ఆయనతో జీవిద్దాం. యెషయా పేరవరే సనగొద్దు, సనిగి నశించారు, అలాంటి తీర్పు గురి కావద్దు. స్తుతించి ప్రార్థించు, ఆయనతో జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధ దేవుడికి దయచేయనుగాక. ప్రభుత్వం చెప్తే వచ్చే ఆదివారం చివరి ప్రసంగం ఈ అంశం మీద ముగిద్దాం. మిగతా 4 కూడా ధ్యానం చేసుకొని కొత్త అంశానికి వెళదాం. ప్రభుత్వం వాళ్ళు దీవించునుగాక. మొదటిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల నుంచి ఒకరు ప్రార్థన చేయడం అయితే మొదటి చూడగా మిగతా వాక్యం కోసమై మన జీవితంలో ఉండకూడదని ఇవి రాయబడింది, సనకూడదనే రాయబడింది. ఏ సనుగు నీళ్ళ నాలో ఉన్న ఈ రోజున ముగిసిపోవాలి. స్తుతి నీ నోట నా నోట ఉండాలి. ప్రార్థిద్దాం, మోకరించండి.